హలో. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఎలా ఉన్నారు? హీస్ ఫైన్. మాట్లాడతారా? మీతోనే మాట్లాడాలి మేడం. చెప్పండి. సమీర మదర్ పేరు కనుక్కోమన్నారు కదా, ఆవిడ పేరైతే తెలియలేదు కానీ ఇంద్రనీల్ వర్మ గారి తండ్రి పేరు తెలిసింది. ఆయన తండ్రి పేరు రఘువర్మట. వీళ్ళు మీరనుకున్న వాళ్ళేనా మేడం? అవును రాహుల్ గారు, నేను అనుకున్న వాళ్ళే. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఇది పొరపాటున జరిగిన అరెస్టు కాదేమో, ఎవరైనా కావాలనే చేశారేమోనని అనుమానంగా ఉంది. కావాలనే ఎవరు చేస్తారు ఇర్ఫాన్? అదే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? లేదు జేజమ్మా. భయపడకు సమీరా, ఇక్కడ నీకేం కాదు. చెప్పానుగా, వీళ్ళెవరూ నీ జోలికి రారు. 2-3 రోజులంతే, ఆ తర్వాత నువ్వు ఇంటికొచ్చేస్తావు. యుద్ధంలోకి దిగినప్పుడు కత్తితో పాటు కవచం కూడా ఉండాలి. మరి మన కవచం ఏంటి? జగన్. సమీరా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అతనేనని మనం చెప్తున్నాం. జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సమీరా అతన్ని డ్రగ్స్ అమ్మడానికి ఉపయోగిస్తుంది. అందుకే సమీరా ఇంటి మీద రైడ్ జరిగింది. డ్రగ్స్ దొరికాయి. సమీరాను అరెస్ట్ చేశారు. ఇప్పుడు విల్సన్ జరుపుతున్న ఎంక్వైరీలో ఖచ్చితంగా జగన్ని ఇంట్రాగేట్ చేస్తారు. అప్పుడు వాడు తన కథ మారుస్తాడు. ఆ కథ ఇలా ఉంటుంది. తనే డ్రగ్స్ వ్యాపారం మొదలుపెట్టానని, పోలీసులు తనని ఫాలో అవుతుంటే తను సమీరా ఇంట్లో జొరబడి డ్రగ్స్ దాచాడు. మళ్లీ డ్రగ్స్ వెనక్కి తీసుకునేలోగా పోలీసులకు పట్టుబడ్డాడు. తనని తాను కాపాడుకోవడానికి సమీరా తనతో ఈ వ్యాపారం చేయిస్తోందని అబద్ధాలు చెప్తాడు. నిజానికి సమీరా నిర్దోషి అని చెప్పేస్తాడు. దాంతో సమీర విడుదలవుతుంది. శిక్ష వాడికి పడుతుంది. కేసు క్లోజ్ అవుతుంది. ఇదేదో సమీర దోషం నిరూపించడానికి చేస్తే బాగుంటుంది కదా శ్రీనివాస్. విల్సన్ ఇన్వాల్వ్ కాకపోతే నువ్వు కోరుకున్నట్లే జరిగేది జేమ్స్. అతడి జోక్యం వల్ల ముందు మనల్ని మనం కాపాడుకోవాల్సి వస్తుంది. ఐ హేట్ విల్సన్. ఐ హేట్ హిమ్. విల్సన్. చెప్పండి విల్సన్ గారు. సమీర ఎవరు? స్రవంతి కూతురా? అవును. ఇర్ఫాన్ కి తెలుసా? లేదు. సమీరకి తెలుసు. అంటే ఇర్ఫాన్ కి తెలియకుండా వాడితో స్నేహం చేసిందా? అవును. స్వప్నకు స్రవంతితో గాని, స్రవంతి కుటుంబంతో గాని ఎలాంటి సంబంధం ఉండడం ఇష్టం లేదు. అది కూడా మీకు తెలుసు కదా రాఘవమ్మ గారు. ఆఖరికి స్రవంతికి ఆప్తులైనందుకు ఇన్నేళ్లు మిమ్మల్ని కూడా దూరంగా ఉంచింది కదా. అన్నీ తెలుసుండి మీరు ఇదంతా ఎలా జరగనిచ్చారు? వాళ్ళు స్నేహం చేస్తుంటే ఎందుకు వారించలేదు? ద్వేషాన్ని, శత్రుత్వాన్ని వద్దండంలో అర్థం ఉంది, కానీ స్నేహాన్ని, ప్రేమను వద్దండంలో నాకు అర్థం కనిపించలేదు. అందుకే నేను వారించలేదు. లేదమ్మా, వాళ్ళ స్నేహం వాళ్ళిద్దరికే పరిమితం కాదు. ఇటు ఇర్ఫాన్ కుటుంబం ఉంది, అటు సమీర కుటుంబం ఉంది. వీళ్ళిద్దరి స్నేహం వాళ్ళందరినీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మీరు ఆలోచించాల్సింది. చాలా తప్పు చేశారు రాఘవమ్మ గారు. సమీర్ ఎవరో తెలుసా? ఏమైంది బాబా, ఎందుకలా అడుగుతున్నారు? తనెవరో తెలిసే స్నేహం చేస్తున్నావా అని అనుమానం వచ్చి అడుగుతున్నాను. నాకేం అర్థం కావట్లేదు బాబా. సమీర స్రవంతి కూతురు. ఈ స్నేహాన్ని మీ అమ్మ భరించలేదు. తనకు బాధ కలిగించేదేది నేను యాక్సెప్ట్ చేయలేను. గుర్తుంచుకో. ఎందుకు ఇలా చేసింది?
అంతా తెలిసి పని కట్టుకుని నాతో ఎందుకు స్నేహం చేసింది? A few moments later. జేమ్స్ తనకు తాతయ్య, గాయత్రి తన పిన్ని, ఇక్బాల్ తన తల్లి కోసం ప్రాణాలు విడిచిన ఒక గొప్ప వ్యక్తి అని. మీ నాన్న చేసిన త్యాగం గురించి తెలుసుకుని సమీర పూర్తిగా చెల్లించిపోయింది. ఆయన వల్లే తన తల్లి బతుకుంది. అన్నయ్య తను ఈ లోకంలోకి వచ్చారు. అందుకని ఇక్బాల్ అంటే విపరీతమైన అభిమానం, కృతజ్ఞత పెంచుకుంది. తన కుటుంబం వల్ల నువ్వు పుట్టక ముందే తండ్రిని పోగొట్టుకున్నావు. తను అమ్మా నాన్నలతో సంతోషంగా ఉంటే నువ్వు నాన్న కోసం ఏడుస్తూ పెరిగావు. అది తలుచుకొని సమీర చాలా బాధపడింది. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి, అలా ఉండేలా తను చెయ్యాలన్న ఉద్దేశంతో నీతో స్నేహం చేసింది. మేమందరం ఎంత వద్దంటున్నా వినిపించుకోలేదు. ఆ స్నేహం వల్ల తను ఎంత నష్టపోతున్నా పట్టించుకోలేదు. నీతో స్నేహం చేస్తూనే పోయింది. అమ్మా ఇక్బాల్ గారు ఎంత గొప్ప స్నేహితులో, నేను ఇర్ఫాన్ కూడా అంత మంచి స్నేహితులం అవుతాం జేజమ్మ అని నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేది. The next day. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి? నిన్న నీ దగ్గరకు వచ్చిందే, ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో, నువ్వు తలుపు తీ, నేను జేజమ్మ దగ్గరికి వెళ్ళాలి. మంచిదేనివే, నేనెట్టా తీస్తాను. తను రిలీజ్ అయిపోయింది రాహుల్. రిలీజ్ అయిందా? అవునా? అవును, నిన్ను వాన్ చేద్దామని ఫోన్ చేశాను. ఓ మై గాడ్. నువ్వెవరివో మాకు తెలిసింది. నువ్వెందుకు నాతో స్నేహం చేశావో నాకు పూర్తిగా అర్థమైంది. A few moments later. కానీ నేను నిన్ను మర్చిపోలేను సమీరా. ఎప్పటికీ నువ్వు నా మనసులోనే ఉంటావు. నువ్విచ్చిన స్నేహానికి, అభిమానానికి థ్యాంక్ యూ. బాయ్. నిన్ను అరెస్ట్ చేయించింది ఆ డ్రగ్ డీలర్ కాదు, జేమ్స్ అన్న అనుమానం. The next day. నేను వెన్నెల ఈ విషయం గురించి బాగా ఆలోచించాం. మన స్నేహం అటు మీ వాళ్ళకి, ఇటు మా వాళ్ళకి ఇష్టం లేదు. కానీ మనకు మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మరి వాళ్ళ కోపం, వాళ్ళ ద్వేషం మనల్ని విడదీయాలా? వాళ్ళ గతం మన భవిష్యత్తుని ఎఫెక్ట్ చేయాలా? వద్దనిపించింది. అందుకే మేము ఇద్దరం ఓ నిర్ణయం తీసుకున్నాం. నీకు అభ్యంతరం లేకపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్గా ఉందాం. Are you sure? వెరీ ష్యూర్. మీరేనా అన్న? నేను వద్దా? నువ్వు లేకపోతే ఇలారా, ఇలారా. నువ్వు వెళ్ళిపోవడానికి ఏర్పాటు చేస్తాను ఈ రాత్రికి. థ్యాంక్ యూ సార్. రేపు ఉదయానికి వాడు ఉండకూడదు. రాత్రి పని ఫినిష్ అయిపోవాలి. ఆత్మహత్యలా అనిపించాలి. షూర్ సార్. నేను ముందు ఇర్ఫాన్తో స్నేహం చేసింది తను ఇక్బాల్ కొడుకైనందుకు నిజమే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తను కేవలం ఇర్ఫాన్, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. తనంటే నాకు చాలా ఇష్టం. అలాగే వెన్నెల, నాకు సంబంధించినంత వరకు తను జేమ్స్ కూతురు కాదు, కేవలం వెన్నెల. షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. మాకు సమీర మీ ఇద్దరి కూతురు కాదు, కేవలం సమీర. తనంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. మాకు మీ గతంతో సంబంధం వద్దు. మీ కోపాలు, ద్వేషాలు, పగలు
మమ్మల్ని విడదీయడం మాకిష్టం లేదు. అలా అని మీకు తెలియకుండా రహస్యంగా స్నేహం చేయడం కూడా మాకు ఇష్టం లేదు. అందుకే మీకు చెప్తున్నాం, ప్లీజ్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి. చెయ్యము అంటే ఏం చేస్తారు? స్నేహం చేస్తాం. మేం మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాం. మేం మీ ఇంటికి రాం, సమీర మా ఇంటికి రానక్కర్లేదు. కానీ మేం కలుస్తాం, మాట్లాడుకుంటాం, స్నేహంగా ఉంటాం. అమ్మ బాధపడకుండా చూడటం నా బాధ్యత బాబా. బాబా ఇస్తున్నారు. జైల్లోనే కాదు, నీ బతుకులోనే నువ్వు తినబోయే ఆఖరి తిండిది. సుఖంగా తిను. ఏమన్నా? ఏం లేదు. బాబా, ఇర్ఫాన్, నువ్వు చెప్పదలుచుకున్నంత అందరి ముందు చెప్పేశావు. నా మాటకి, నా ఫీలింగ్స్ కి ఏమాత్రం విలువ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేశావు. అంత కోపంగా ఉండొద్దు బాబా, నాకు ఏడుపు వస్తుంది. నీ మీద నాకేం కోపం లేదు వెన్నెల. నీకేం తెలీదు, నువ్వు అమాయకురాలివి. వాడు చెప్పింది చేశావు, ఇందులో నీ తప్పేం లేదు. లేదు బాబా, నాకంతా తెలుసు. బాబా సమీరతో మాట్లాడద్దన్నారు అని ఇర్ఫాన్ చెప్తే బాబాకేం తెలీదు, అంత తప్పు చెప్తున్నారు. అత్తయ్యకి సమీర వాళ్ళ అమ్మంటే కోపమైతే మనం సమీరతో ఎందుకు మాట్లాడకూడదు అని ఇర్ఫాన్కి నేనే చెప్పాను. నాకు ఇది కరెక్ట్ అనిపించింది. నీకు కరెక్ట్ అనిపించిందిగా, ఇంకే అలాగే చేసుకోండి. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో ఇర్ఫాన్, అమ్మకి ఈ విషయం తెలిసినా, నీ వల్ల తను బాధపడినా సరే నేను ఊరుకోను. చంపేస్తా. Few moments later. ఇక చాలు బాబు. కొంచెం తిన్నానా? పోలీస్ని షూట్ చేసి వచ్చాను. ఆ శ్రీనివాస్ని తప్పించుకుని వచ్చాను. కానీ ఎంతకాలం తప్పించుకోగలను? వాళ్ళు నాకు ఇక్కడ దాక్కున్నా పట్టుకుంటారు. ఎలా తప్పించుకోగలను? నీతో ఇదంతా ఎవరో చేయిస్తున్నారన్న అనుమానం వాళ్ళకి రాలేదా?
వచ్చిందో లేదో నాకు తెలియదు. వాళ్ళు నాతో ఏమీ అనలేదు. విల్సన్ నీతో చెప్పించవచ్చు కదా. ఈ విల్సన్ ఎవరో కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. ముఖ్యంగా శ్రీనివాస్కి అతనంటే భయం. బహుశా శత్రువులేమో. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కాపాడతాడేమో. కానీ ఇంత పెద్ద సిటీలో విల్సన్ ఎవరో, ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? సమీరా సమీరా అనే అమ్మాయిని కాపాడడానికి విల్సన్ వచ్చాడు. సమీరా మెడికల్ కాలేజ్ స్టూడెంట్. తనని తేలిక పట్టుకోవచ్చు. దాని ద్వారా విల్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర ఒక బైక్ దొరికింది సార్. దాన్ని ట్రేస్ చేశాను సార్. సైదాబాద్ కాలనీలో అది ఒకతుంది. ఎవరో గన్ను చూపించి బైక్, డబ్బులు, బట్టలు లాక్కెళ్ళారట సార్. జగన్, అది డెఫినెట్ గా జగనే. ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర బైక్ దొరికిందంటే వాడు భువనగిరి వెళ్ళుంటాడు. వాడి ఊరు భువనగిరి. భువనగిరి చుట్టుపక్కల ప్రదేశాలు వెతికించండి. వాడు అక్కడే ఉంటాడు. సరే సార్. సమీరా, ఎస్, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నువ్వే కదూ? అవును. నాకు విల్సన్ అడ్రస్ కావాలి. ఎవరి అడ్రస్? విల్సన్ నీ కేసు ఇన్వెస్టిగేషన్ చేయించాడు కదా, ఆయనే. ఎందుకు? పనుంది. ఏం పని? పర్సనల్. త్వరగా చెప్పు. విల్సన్ ఎక్కడుంటాడు? ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి? ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? అసలు నువ్వెవరివి? విల్సన్ గారి అడ్రస్ గురించి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆయన నీకు హెల్ప్ చేశాడని తెలిసింది. నిన్నెక్కడో చూశాను. మై గాడ్, నిన్ను న్యూస్ లో చూశాను. నువ్వు జైలు నుంచి తప్పించుకున్న ఖైదీవి. పోలీసులు షూట్ చేసి పారిపోయావు. అరవకో, అరిచావంటే కాల్చి పాడిస్తా. నేను నీకు హాని చేయడానికి రాలేదు. ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. నేను నిన్ను విడిచిపెడతాను. అరవద్దు కూడా చేద్దాం. విల్సన్ అడ్రస్ చెప్పు, వెళ్ళిపోతాను. త్వరగా చెప్పు. చెప్తే ఏం చేస్తావు? ఆయన్ని చంపేస్తావా? అసలు నువ్వెవరివి? అంకుల్తో నీకేం పని? డీటెయిల్స్ కోసం నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇవి తెలియకుండా నేను నీకు జవాబు చెప్పలేను. నా వల్ల ఆయనకి హాని జరగకూడదు. జరగదు. ఎలా నమ్మను? పోలీసులు నన్ను ట్రాప్ చేశారు. సాగర్, హెల్ప్ మీ. Oh!
హాయ్ సమీరా. ఇర్ఫాన్, ఒకసారి త్వరగా కాలేజ్కి రావా ప్లీజ్. ఏమైంది? నేను ఒక అతన్ని షూట్ చేశాను. వాట్? చాలా బ్లడ్ పోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తానంటే వద్దంటున్నాడు. పోలీసుల్ని పిలవనివ్వట్లేదు. ఏమవుతుందో నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు రా ఇర్ఫాన్, ప్లీజ్ హెల్ప్ మీ. వచ్చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నావు? కాలేజ్ బ్యాక్ సైడ్ వెదురు పొదల దగ్గర. ఐ విల్ బి దేర్ ఇన్ 5 minutes. బండెక్కు. ఏమైందన్నా? ఇర్ఫాన్ వచ్చేస్తాడు. హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నువ్వేం భయపడకు. జగన్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది శ్రీనివాస్కి. సమీర గురించి జగన్తో దొంగ సాక్ష్యం ఇప్పించింది శ్రీనివాసే. వాణ్ణి చంపించబోయింది కూడా శ్రీనివాసే. వాడు దొరక్కపోతే తన పరిస్థితి ఏంటో శ్రీనివాస్కి బాగా తెలుసు. చాలా జాగ్రత్తగా వెతికిస్తాడు. నువ్వేం వరి అవ్వకు.